రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. షుడ్ ఐ లీవ్ మై లాస్ట్ మెసేజ్? ఇది ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయే ముందు తన ఫ్యామిలీకి పెట్టినటువంటి ఆఖరి మెసేజ్. అసలు చూద్దాం ఏం జరిగింది అనేటువంటిది. థాయిలాండ్ నుంచి సౌత్ కొరియా ముహోయ్ అనేటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి విమానం ఇది. 181 మంది, అంటే 175 మంది ప్యాసింజర్స్, 6 ఫ్లైట్ అటెండెంట్స్. బ్రతికింది కేవలం 2. ఆ 2 పేర్లు, ఒకరు లీ, ఒకరు కు. 33 ఏళ్ళ మగపానిచి, 25 ఏళ్ళ ఆడమనిషి. షుడ్ ఐ లీవ్ మై లాస్ట్ మెసేజ్ to the family? Is the last message sent by a person to his family? అసలు జరిగింది ఎందుకు అనేటువంటిది చిన్నగా, అంటే కొంతమంది ఎవరైతే ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అదే కాకుండా ఈ ఫ్లైట్ అటెండెంట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత ఈ ఫ్లైట్స్ నడిపేటువంటి పైలట్స్తో మాట్లాడిన తర్వాత, కొంతమంది టెక్నికల్ ఏరోనాటికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ ఇన్సిడెంట్కి సంబంధించి, ఇవాళ ఏదైతే సౌత్ కొరియాలో జరిగిందో ఈ ఇన్సిడెంట్కి, మోజు ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 3 అంశాలు బయటకు వచ్చాయి. నిజంగా ఈ ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధేస్తుంది. చనిపోయిన వాళ్ళలో 7 పిల్లలు ఉన్నారు. మొత్తంగా 7 కిడ్స్లో 3 ఏళ్ళ బాలుడు కూడా ఒకరున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని ఐ వుడ్ లైక్ టు చాలా చిన్నగానే ముగించేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను. బట్ ఐ డోంట్ నో ఎంత చెప్తాను అనేటువంటిది నాకు కూడా తెలియట్లేదు. మొత్తంగా ఎన్ని వేల కిలోమీటర్లు అని అంటే 3460 ఈ డిస్టెన్స్, 3460 కిలోమీటర్ల డిస్టెన్స్. థాయిలాండ్లో టేకాఫ్ చేసి సౌత్ కొరియాలో క్రాష్ అయినటువంటి మోజు ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ 3460 కిలోమీటర్లు టోటల్గా ఈ డిస్టెన్స్. అక్కడి వరకు బాగానే ఉంది, టేకాఫ్ బాగానే అయింది, ల్యాండింగ్ అబౌట్ టు ల్యాండ్. అసలు జరిగింది ఏంటంటే, ఫ్లైట్ పైలట్ ఎవరైతే ఉన్నారో, నేను ఫస్ట్ రన్వే పైన ల్యాండ్ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎవరైతే కమ్యూనికేషన్లో ఉండి, కాంటాక్ట్లో ఉండి, ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, పక్షుల యొక్క బెడద ఉంది, పక్షుల గుంపు ఫ్లైట్ మీదకి రావచ్చు, అది మీకు అడ్డం కావచ్చు, కాబట్టి మీరు 19th రన్వే పైకి దీన్ని తీసుకెళ్ళండి అనేటువంటి మాట ఆ కమ్యూనికేషన్ సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది. 19th రన్వే, ఫస్ట్ రన్వేలో తను ల్యాండ్ చేస్తా అంటే కాదు, 19th రన్వేలో ల్యాండ్ చేయండి అని అన్నారు. అయితే 19th రన్వే మీదకి రాగానే అప్పటికి ఆ భయం వల్ల లేదో ఏంటో తెలియదు, కానీ అప్పటికే పక్షుల గుంపు ఆ ఫ్లైట్ ఇంజన్లోకి చేరిపోవడం, అంటే ఒక్క పక్షి ఫ్లైట్ ఇంజన్లో దూరినా కానీ ఇట్స్ ఎనఫ్ టు డ్యామేజ్ ద ఎంటైర్ ఫ్లైట్ అని అంటారు. అయితే ఒక పక్షి లేదా ఆ గుంపు అనుకుందాం, ఆ పక్షులని హిట్ చేయడం జరిగింది ఫ్లైట్. ఆ తర్వాత ఇంజన్లోకి ఆ పక్షి 1-2 ఆ పక్షి దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ల్యాండింగ్ గేర్ అనేటువంటిది ఫెయిల్ అయ్యింది, ల్యాండింగ్ గేర్ వేయలేదు అనేటువంటి మాట ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట ఏంటంటే, నీకెంత పక్షుల గుంపు తగిలినా ఏం జరిగినా కానీ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడం ఎందుకు జరుగుద్ది అనేటువంటి మాట అన్నారు. రెండో అంశం, ఒకవేళ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయినా ఫైర్ యాక్సిడెంట్ని కవర్ చేయడానికి, లేదా ఇలాంటి ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయినప్పుడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అథారిటీస్ ఖచ్చితంగా ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అంటే ఎయిర్పోర్ట్లో ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఫోము ప్లస్ వాటర్, ఈ ఫైర్ జరగకుండా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫోమ్ వాటర్ రెండింటినీ పెట్టుకొని రన్వే మీద వీళ్ళు ఎందుకు రెడీగా లేరు, ఇలాంటిది ఏదో యాక్సిడెంట్ జరగబోతుందని తెలిసినప్పుడు వాళ్ళంతా ఎందుకు లేరు అనేటువంటి మాట చాలామంది ఎక్స్పర్ట్స్ అడుగుతున్నటువంటి మాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి మీరు, దీంట్లో వితౌట్ ఎనీ ల్యాండింగ్ గేర్ డైరెక్ట్గా లుక్ ఎట్ ఇట్స్ నోస్, టయర్స్ లేవు. అంటే ల్యాండింగ్ గేర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిద్దో, ల్యాండింగ్ గేర్ ఎప్పుడైతే ఆన్ అవ్వదో ఆ టైంలో విత్ డైరెక్ట్ నోజ్ ఇది రన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. అండ్ 2 మనుషులు బతికి ఉన్నారని చెప్పాను కదా, ఇంత పెద్ద యాక్సిడెంట్లో జస్ట్ 2 సర్వైవర్స్ అనేటువంటి మాట నేను అన్నాను కదా, ఆ 2 సర్వైవర్స్ని కూడా ఎక్కడి నుంచి లాగారు తెలుసా? ఇన్ఫ్యాక్ట్ యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్. ఇదిగోండి, ఈ టెయిల్ నుంచి లాగారు వాళ్ళని. ఎందుకు టెయిల్లో ఉన్నటువంటి 2 బ్రతికారు అని అంటే,
ఈ ఫ్రంట్ నోస్ వెళ్ళి ఆ వాల్ ఏదైతే ఉందో మీకు కొంత ముందుకెళ్తే వాల్ కనిపిస్తుంది, ఆ వాల్కి ఇమీడియట్గా ఫ్లైట్ తగ్గడం వల్ల ఇంజన్లోకి అప్పటికే ఒక పక్షి వెళ్ళడం వల్ల ఇంజన్ బ్రేక్అవుట్ అయ్యి, అండ్ చాలామందికి తెలీదు ఈ రెక్కలు ఏవైతే ఉంటాయో ఫ్లైట్కి ఉండేటువంటి రెక్కల్లోనే ఫ్యూయల్ గేజెస్ కూడా ఉంటాయి వాళ్ళకి, అంటే ఆ ఫ్యూయల్ బాక్సెస్ ఉంటాయి. ఇంజను ఫ్యూయల్ బాక్స్ రెండు దగ్గరే ఉంటాయి కొన్నిట్లో. ఇది లేటెస్ట్ జనరేషన్ ఫ్లైట్. ఇది జేజు అనేటువంటి సంస్థకి సంబంధించినటువంటి ఫ్లైట్. ఇది ఎయిర్బస్ 320 ఆర్ ఎయిర్బస్ 380 ఎంత ఫేమస్ అంటారో ఈ ఫ్లైట్స్ కూడా అంతే సేఫ్. ఎయిర్బస్ ఎంత సేఫ్, ఈ ఫ్లైట్స్ కూడా అంతే సేఫ్. అలాంటి లేటెస్ట్ జనరేషన్లో అసలు ఫ్లైట్ యాక్సిడెంట్లో స్పెషల్గా ఈ దీంట్లో 0.05% యాక్సిడెంట్స్ అయితే ఈ జీజు అనేటువంటి ఫ్లైట్ సంస్థకి సంబంధించి, అంటే ఈ జీజు అనేటువంటి మనకి ఇండిగో ఎలాగో కింగ్ఫిషర్ ఎలాగో అలా జీజు అనేటువంటి సంస్థ కూడా అలాగే సౌత్ కొరియాలో. ఈ జీజు అనేటువంటి సంస్థకు సంబంధించిన దాంట్లో 0.01% మాత్రమే యాక్సిడెంట్స్ అయ్యాయంట. ఆ కంపెనీ CEO కూడా అందరికీ సారీ చెప్పడం కూడా జరిగింది, అందరి ముందు తల వంచి. ఆ కంపెనీలో ఉన్నటువంటి మేజర్ స్టేక్ హోల్డర్స్ కావచ్చు, షేర్ హోల్డర్స్ కావచ్చు, కంపెనీకి సంబంధించినటువంటి మేజర్ ఎంప్లాయీస్ కావచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కంపెనీ దీన్ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంది అనేటువంటిది. అయితే కొంతమంది వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాల ప్రకారం కేవలం పక్షుల గుంపు ఇంజన్లోకి వెళ్ళిందనో, లేదా ఒక పక్షి ఇంజన్లోకి వెళ్తే ఇమీడియట్గా ల్యాండింగ్ గేర్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్. కానీ ఇక్కడ ఫ్లైట్ నడుపుతున్నటువంటి ఆ పైలట్స్ ఏమన్నా టెన్షన్కి గురయ్యారా అనేటువంటిది పెద్ద క్వశ్చన్గా ఉంది. ఇంకోటి, ఆ 19th రన్వే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 19th రన్వే మీద వాళ్ళు ల్యాండ్ అవ్వమని ఎప్పుడైతే చెప్పారో ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు, ఆ రన్వే మీద ల్యాండ్ చేస్తున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద రన్వేలో ల్యాండ్ అయింది ఫ్లైట్. ఇది లైవ్ విట్నెస్లు చెప్పినటువంటి మాట, హాఫ్ ద రన్వే. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ అండ్ మేజర్ పాయింట్ నేను ఒకసారి మీకు విజువల్లో కూడా చూపిస్తా. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఎక్కడైతే ల్యాండ్ అయిందో అక్కడ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. హాఫ్ ద రన్వే ల్యాండ్ అయ్యి రన్వే ఇమీడియట్గానే వాల్ కనబడింది. ఇట్స్ నాట్ మోర్ దెన్, చాలా చోట్ల ఎలా ఉంటుందంటే రన్వే నుంచి చాలా దూరంలో ఉంటాయి వాల్స్ అనేటువంటి, సేఫ్ వాల్స్, ఆ సెక్యూరిటీ వాల్స్. కానీ ఇక్కడ మాత్రం రన్వే నుంచి చాలా దగ్గరలోనే ఆ రన్వే వాల్ అంటే ఆ సేఫ్టీ వాల్ అనేటువంటిది ఉండింది. మేబీ అది కూడా దీంట్లో ఒక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అనేటువంటి మాట అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి, 181 ప్రాణాలని క్యారీ చేస్తున్నటువంటి ఫ్లైట్లో 179 మంది ప్రాణాలు పోయాయి. కేవలం 2 మాత్రమే మిగిలారు. వాళ్ళిద్దరు కూడా క్యాబిన్ క్రూ. ఎందుకు క్యాబిన్ క్రూనే మిగిలారు అని అంటే, ఆ టెయిల్లో కూర్చున్నటువంటి, అంటే ఆ విమానం తోకలో కూర్చున్నటువంటి 2 ఫ్లైట్ అటెండెంట్స్ ల్యాండింగ్ టైంలో ఆ సీట్ బెల్ట్స్ వేసుకొని కూర్చుంటారు కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే మిగిలారు. అది ఇమీడియట్ రష్ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది ఆ విమానం. వీ హ్యాడ్ దోస్ విజువల్స్, కానీ చూపెట్టగలం, కానీ మాకే చాలా బాధేసింది చూపెట్టి మా వ్యూవర్స్ని కూడా ఇబ్బంది పెట్టాలని మేము అనుకోలేదు. ఒకటి మాత్రం వాస్తవం, రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అంటే మరీ రెగ్యులర్గా అని కూడా చెప్పలేం, కానీ ఎందుకు టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా కానీ ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి అనేటువంటి దానికి సరైన సమాధానాలు వెతుకోవాల్సినటువంటి అవసరం అయితే ఒకటి ఉంది. రెండో అంశం ఏంటంటే, ల్యాండింగ్ గేర్ ఎందుకు ఫెయిల్ అయింది? ఒకవేళ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయినా ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు దీంట్లో? 19th ఫస్ట్ రన్వే నుంచి 19th రన్వే మీదకి దాన్ని ఫ్లైట్ని ల్యాండ్ చేయమని చెప్పినప్పుడు కూడా ఆ 19th రన్వే పైన ఫోము ప్లస్ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చేసేలాగా వాళ్ళు సెక్యూరిటీ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు? చాలా అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా మరోసారి ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ రానున్నటువంటి 2025లో మనం చూడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.